R55 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభిమానుల కోసం డాకు మహారాజ్ స్పెషల్ టీజర్ రిలీజ్ చేసిన బాలయ్య బాబు సైన్యం వ్యవస్థాపక అధ్యక్షుడు వై రవి. నెల్లూరు నగరం బాలయ్య సైన్యం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వై రవి ఈరోజు 11:30 డాకు మహారాజ్ స్పెషల్ టీజర్ను తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఆరాధ్య దైవం బాలయ్య బాబుతో తనకున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వై రవి, బాలయ్య బాబు సైన్యం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు డాకు మహారాజ్ 11:30 చూడండి. మా అభిమానుల కోసం, మా బాలయ్య అభిమానుల కోసం మేము చేసిన తొలి ప్రయత్నం అది. ఈరోజు 11:30 టీజర్ విడుదల కాబోతుంది. మా పెద్ద ఆయన కీర్తిశేషులు మా మధ్యలో లేకపోయినా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన వీడియోలతో, బాలయ్య బాబు వీడియోలతో ప్రత్యేక ఆకర్షణగా టీజర్ మేము ప్రత్యేకంగా రూపొందించాం. 11:30 తప్పక చూడండి. మా అభిమానుల సమక్షంలో మేము రిలీజ్ చేయబోతున్నాం. ఇట్లు మీ వై రవి, బాలయ్య బాబు సైన్యం. తెలుగువారి తెలుగు తేజం, ఆంధ్రుల ఆరాధ్య దైవం, విశ్వం మెచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రాముడు. మీ చెప్పులు దుడిచేవాడు కూడా భారతీయుడే, మీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే, మీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే, చివరకు మీ ప్రాణాలు తీసేవాడు కూడా ఈ భారతీయుడే. ఖబర్దార్. లవకుశలో ఆయన రాముడిగా, శ్రీకృష్ణ సత్యలో శ్రీకృష్ణుడిగా, వెంకటేశ్వర మహత్యంలో కలియుగ దైవంగా, ప్రేక్షక హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ధ్రువతార మన తారక రాముడు. ఎంత మాట, ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఆ యుగ పురుషుని వంశ వారసత్వానికే కాక నట వారసత్వానికి కూడా రథసారథిగా నిలిచాడు నందమూరి బాలకృష్ణుడు. గురుదేవా, గురుదేవా, గురుదేవా! జీవిత సత్యాన్ని గ్రహింపవచ్చిన నా గతి ఇంతేనా? నా బ్రతుకును పండించుకోవడానికి 12 ఏండ్లు మీ పడిపంచన పడి ఉన్నానే. మీరే నా సర్వస్వమని నమ్మితినే. మీ జ్ఞానోపదేశంతో జనన మరణ దుఃఖ ప్రవాహ విముక్తి పొందదలిచి తినే, పునీతుడనై తరింపనెచ్చి తినే. తండ్రిని గురువుగా, దైవంగా భావించి బాల నటుడుగా తెరంగేట్రం చేసి ఆ బాల గోపాలాన్ని అర్ధ శతాబ్దంగా అలరిస్తున్నాడు ఈ బాలకృష్ణుడు. భూమిని నమ్మితే బ్రతుకులున్నవి, పొలం నవ్వితే గతులు ఉన్నవి, తారు రోడ్లపై గింజలు పండవురా ఓరయ్యా, కబుర్లతోటి కడుపులు నిండవురా. రాయలసీమ ఫ్యాక్షనిజం పై సమరం చేయడానికి సమరసింహారెడ్డిగా, చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. నీకు రాసిస్తా రాయలసీమ. సంఘ విద్రోహుల సింహ స్వప్నమై నరసింహనాయుడిగా, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. తన నటనతో ఓ ట్రెండ్ క్రియేట్ చేసి సినీ పరిశ్రమకు ఓ లెజెండ్ గా మారి. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చిపారేస్తా కొడక్క. తరం మారినా తత్వం మారలా. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలకెరేస్తే తలకాయ కోస్తా.
108 చిత్రాలతో అఖండ ఖ్యాతినార్జించి అభిమానులను అలరించి ఎదురు లేని నట సింహంలా దూసుకెళ్తున్న నందమూరి నట వారసుడు బాలకృష్ణుడు నటించిన 109వ చిత్రంను డైనమైట్ లా పేల్చడానికి డాకు మహారాజ్ గా సంక్రాంతికి ప్రపంచ బాక్స్ ఆఫీసు రికార్డులు కొల్లగొట్టడానికి రాకెట్ లా దూసుకొస్తున్న మా బాలయ్య బాబుకు శుభాభినందనలు తెలియజేస్తూ మా అభిమాన దేవుళ్ల సమక్షంలో టీజర్ రిలీజ్ తో మీ ముందుకొస్తున్నాం. సింహం నక్కల మీదకి వస్తే వార వదరాల ఫుడ్. ఇట్స్ కాల్డ్ హంటింగ్. మీ వై రవి బాలయ్య సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు.